హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీ గౌరీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో భద్రకాళి అమ్మవారి ఆలయం గురించి చూపిస్తున్నాను. తెలంగాణలో వరంగల్కి హన్మకొండకి మధ్యలో ఈ ఆలయం ఉండడం ఒక విశేషం. నేనైతే వీలైనప్పుడల్లా ప్రతి ఫ్రైడే వెళ్తూ ఉంటాను. రాజగోపురం దాటాక ముందుగా గణపతి ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఎన్నో మహిమలు గల అమ్మవారు 9 అడుగుల ఎత్తు, 8 చేతులతో గంభీరమైన స్వరూపంతో మనకు దర్శనమిస్తుంది. కొండపై కొలువు తీరిన భద్రకాళి అమ్మవారికి 1400 ఘనచరిత్ర ఉంది. క్రీస్తు శకం 625లో 2వ పులకేశి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. కాకతీయుల కాలం నాటికి ముందు రాజు చాళుక్య చక్రవర్తి భద్రకాళి అమ్మవారిని కొలిచి వెంగిని జయించాడని చరిత్ర చెబుతుంది. కాకతీయుల కాలంలో రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు అమ్మను కొలిచి ఎన్నో మహిమలు అందుకున్నారు. అలాగే అమ్మవారి ఎడమ కంటికి కోహినూర్ డైమండ్ అమర్చారని చరిత్ర చెబుతుంది. తర్వాతి కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ డైమండ్ను దొంగతనం చేశాడని ఒకరి చేతుల నుండి మరొకరి చేతిలోకి మారుతూ పాట్యాల మహారాజ్ రంజిత్ సింగ్ దగ్గరికి చేరింది. తను పూరి జగన్నాథ్ ఆలయానికి ఇవ్వాలనుకున్నాడు, కానీ బ్రిటిష్ వారు ఇంగ్లాండ్ రాణికి ఇచ్చారని చరిత్ర చెబుతుంది. అప్పుడు రుద్ర రూపంలో ఉన్న భద్రకాళి అమ్మవారు ఇప్పుడు శాంతి రూపంలో మారడం మరొక విశేషం. ఇక్కడ ప్రకృతి మనోహరంగా ఉంటుంది. ఒకవైపు భద్రకాళి అమ్మవారి తటాకము అనగా చెరువు, మరొక వైపు ఎత్తైన కొండలు, మధ్యలో అమ్మవారి ఆలయం ఎంతో మనోహరంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు రోజు సాయంకాలం సంచరిస్తుందని ఒక నమ్మకం. కుంకుమ పూజలు చాలా విశేషంగా జరుగుతాయి. ఇక్కడ అమ్మవారు అనేకమైన విశేష పూజలు, శాకంబరి ఉత్సవాలు, అనేక పూజలు అందుకుంటుంది. అలాగే ఇక్కడ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి రోజుకు అవతారంగా నవదుర్గల అలంకరణ చూపిస్తారు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. అమ్మవారిని నమ్ముకుంటే కొంగు బంగారమే చేస్తుంది. అమ్మవారికి ఎదురుగా ధ్వజస్తంభం, సింహవాహనం ఉంటాయి. ధ్వజస్తంభం ముందు దీపాలు వెలిగిస్తారు. అమ్మకు కుడిచేయి భాగాన ఆంజనేయ స్వామి, శివుడు ఉంటారు. అలాగే ఇటువైపున శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు. పిల్లలు లేనివారు ఇక్కడ విశేషంగా పూజలు జరిపించుకుంటారు. అలాగే ఇక్కడ యాగశాల, గోశాల కూడా ఉంటాయి. గోవుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ గోవులకు నైవేద్యం సమర్పించడం చాలా మంచిది. అలాగే ఇక్కడ అద్దాల మండపం కూడా ఉంటుంది. ఇందులో శివపార్వతులు కొలువై ఉంటారు. ఇక్కడ వటవృక్షం చాలా కాలం నాటిది. దీనికి పూజలు చేస్తారు, ముడుపులు కడతారు. కోరిన కోరికలు తీరుతాయని ఒక నమ్మకం. ఇక్కడ అమ్మవారిని చూస్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓం భద్రకాళియే శరణం మమ. మా వరంగల్ భద్రకాళి అమ్మవారి గురించి వీడియో చేయడం నచ్చితే కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Om Bhadrakaliye Namaha.